క్రేయాన్ షిన్చాన్ ద మూవీ సూపర్ స్ట్రేంజ్ మై యోకైస్ మాన్స్టర్ వెకేషన్ ట్రైలర్ వచ్చింది గైస్. ఈ మూవీ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది ఒక హారర్ ఫ్యాంటసీ మూవీ అనమాట. అండ్ ఇది చాలా రోజులైంది ట్రైలర్ వచ్చి, బట్ నేను ఇప్పుడు ఇస్తున్నా. అండ్ కొన్ని కారణాల వల్ల, అంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటి వల్ల నేను వీడియోస్ చేయలేదు. అండ్ ఇప్పటి నుంచి షిన్చాన్ అప్డేట్స్ ఆర్ యానిమే అప్డేట్స్ ఏమైనా ఉంటే లక్కీ యానిమే తెలుగు ఛానల్లో పెడతా. అండ్ యానిమే రియాక్షన్స్, ట్రైలర్ రియాక్షన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవేమైనా ఉంటే యానిమే స్టార్స్ తెలుగులో పెడతా. అండ్ టాప్ యానిమే రికమెండేషన్స్ కూడా చేస్తాను అంటున్నాను కదా, అది కూడా చేస్తాను. అండ్ ఇంకా చెప్పండి, ఇంకేంటంటే హారర్ ఎపిసోడ్స్ అయితే అయిపోయినాయి, ఇంకా మొత్తం చేసేసా. ఓకేనా, అయిపోయింది. ఇంకా హారర్ ఎపిసోడ్స్ కూడా అడగకండి నన్ను, నా దగ్గర ఇంకేం లేవు. అండ్ షిన్చాన్ అయిపోయి డోరేమోన్ కూడా అంత లేవు ఏవినా. సో ఎతికి తెద్దామంటే లాస్ట్ టైం ఏదో అనుకున్నాను కానీ అది అంత బాగాలేదు, సో అందుకని తేలా. అండ్ ఇంకేంటంటే చెప్పండి. అండ్ షిన్చాన్ మూవీస్ మేము చూడలేము, 1 hour 40 minutes ఉంటున్నాయి, అలాగా ఎక్స్ప్లెనేషన్స్ చేయి బ్రో, ఒక 10 minutesలో అయిపోయేటట్టు అంటే చెప్పండి, పక్కా చేస్తా. 10 minutesలో కాకపోతే 2 parts కిందనే చేస్తా. ఓకేనా, 14 minutesలో అయినా చేసేస్తాం గైస్ ఒక మూవీని ఎక్స్ప్లెనేషన్లో. ఓకేనా, మీకు ఏ మూవీ కావాలో చెప్పండి, ఆ మూవీని చేస్తా, యానిమే స్టార్స్ తెలుగులో పెడతా. ఓకేనా, పక్కాగా. అండ్ యానిమే రికమెండేషన్స్ కూడా పెడతాను. ఈ మధ్య మంచిగా చూశాను. ఇంకా రియాక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ట్రైలర్ స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళ తాతయ్యల ఊర్లో అన్నమాట ఈసారి. నాకు జాపనీస్ ఫస్ట్ అర్థం కాలే, తర్వాత సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసా. దీనికి సబ్ టైటిల్స్ లేవు. ఇదే కొత్త ఊరు. బ్యూటీ మాన్స్టర్స్. Monsters goes into the ఓకే, ట్రైలర్ అయితే అయిపోయింది. ట్రైలర్ చూస్తే బాగుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ ఏంటంటే వీళ్ళు తాతయ్య ఊరి నుంచి ఇంకో కొత్త ఊరిలోకి వెళ్తున్నారు. అడవిలోకి వెళ్తే ఇంకేదో కొత్త ఊరు వస్తుంది. అక్కడ మాన్స్టర్స్ అండ్ కొన్ని మంచి మాన్స్టర్స్ అండ్ కొన్ని గోస్ట్స్ ఉన్నాయి. ఏంటి అసలు స్టోరీ అనేది అక్కడ జరుగుతుంది అనమాట, ఇంకేం లేదు. అండ్ వెయిట్ చేస్తున్నా, ఇంకా మంచిగా చేయొచ్చు, గోస్ట్స్ని మంచిగా చూపించవచ్చు. బట్ అయితే బాగుంది, అయితే ట్రైలర్ అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ స్టోరీ ఏంటంటే అసలు చెప్పాను కదా మీకు, తాతయ్యల ఊరు నుంచి ఇంకొంచెం దూరంలో ఇంకేదో ఊరు ఉంది. అక్కడ మాత్రం మాన్స్టర్స్, మంచి మాన్స్టర్స్, నైట్ అయితే చెడ్డ మాన్స్టర్స్ కూడా వస్తున్నాయి. షిన్చాన్ వీటన్నిటిని ఎలా అంతం చేసాడు, మంచి వాటిని ఎలా ఉంచాడు అనేది స్టోరీ అనమాట, ఇంకేం లేదు. ఇంట్రెస్టింగ్గానే ఉంది. మళ్ళీ కొత్త హారర్ మూవీ ఇలాగా ఇది బాగానే ఉంది. కానీ టెంకాజ్ అకాడమీ లాగా ఒక మిస్టరీ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. చూద్దాంలేండి, ఈ మూవీ కూడా బాగుంటుంది, పక్కా నచ్చింది నాకు ట్రైలర్ అయితే. రేటింగ్ ఎంత ఇద్దాం, క్వాలిటీ బాగుంది, మొత్తం బాగానే ఉంది. సో 4 out of 5 అంతే. అంటే ట్రైలర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ గోస్ట్ని ఇంకొంచెం మంచిగా చూపిస్తే బాగుండేది. పర్లేదు, ఇది ఒకటే బాగా నచ్చింది నాకు, మిగతా కొంచెం కామెడీగా ఉన్నాయి అంతే. ఓకేనా, అండ్ అంతే. మరి మీకు ఎలాగ అనిపించింది కదా కామెంట్ చేయండి. నాకైతే బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ గోస్ట్ని ఎప్పటి నుంచో చూసినట్టే ఉన్నది, అందుకనే నాకు కొంచెం అంతగా ఎక్కలేదు. అంతేగాని ఇంకేం లేదు, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అంతే. ఓకేనా, మరి లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కలిసి ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాను, అంతవరకు బై బై గైస్. ఇంకో వీడియోతో ముందుకు వస్తా, బై బై.